భారత్‌లకి న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్ ఏదైతే వడోదరలో జరిగిందో, అది భారత జట్టు శుభారంభంతోనే ప్రారంభించింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మొదటి వన్‌డే మ్యాచ్‌లో రోహిత్ కోహ్లీ వచ్చి ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచేస్తారు అని అనుకున్నాము. అలాగే విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. కాకపోతే ఏంటంటే పాపం 7 పరుగుల తేడాతో తన తను ఒక సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన 84వ శతకాన్ని చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన అనంతరం క్రీజ్‌లోకొచ్చిన కోహ్లీ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అతని ఓవర్‌లో మరో 2 బౌండరీలు బాదిన కోహ్లీ 16 పరుగులు పిండుకున్నాడు. ఇలాగ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు తరలిస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఈ రకంగా చూసుకున్నట్టయితే ఏకంగా 93 పరుగుల తేడాతో 93 పరుగుల రాబట్టాడు 91 బంతుల్లో. అయితే ఇక ఈరోజు కూడా అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను చాలా విషయాలను పంచుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. ఇంతకీ ఇతను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. నిజంగా చెప్పాలి అంటే, నా మొత్తం జర్నీని తిరిగి చూస్తే, అది నాకు పూర్తిగా ఒక కల నిజమైనట్టు అనిపిస్తుంది. నేను ఎక్కడ పుట్టాను, ఏ రకంగా క్రికెట్ నేర్చుకున్నాను, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను అని చూస్తే, నిజంగా నా సామర్థ్యం గురించి నాకు ఎప్పుడో తెలుసు. దాన్ని నేను ఇంతమందికి తెలిసేలాగా ఆడానా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత టాలెంట్ ఉందో ఇప్పుడు నేను ఉన్న స్థాయికి రావడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. నాకు అంత ఎక్కువ ఇచ్చాడు దేవుడని నాకు అనిపిస్తూ ఉంటుంది. దానికి నేను ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయలేదు. నిజం చెప్పాలి అంటే కృతజ్ఞత మాత్రమే నాకు ఆ దేవుడి మీద ఉంది. ఇంకేం అనిపించదు. నా జర్నీ ఎప్పుడూ చాలా గౌరవంతో, హృదయంలో భక్తితో, కృతజ్ఞతతో చూస్తాను. గర్వంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దేవుడి ఒక ఆశీస్సు, నేను కష్టపడే సాధించిన ఫలితం ఈ 2 కూడా హంబుల్‌గా అనిపిస్తూ ఉంటాయని అన్నాడు. అయితే ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ, నేను కెరియర్‌లోకి అడుగుపెట్టే సమయానికి ఇక రోహిత్ శర్మ, నేను ఇద్దరం కూడా చాలా పోటాపోటీగా ఆడుతుండేవాళ్ళం. ఇక మేమిద్దరం కూడా టీ20లలో వరుసపెట్టి రికార్డులను సృష్టిస్తూ ఉండేవాళ్ళం. అయితే ఎన్నో సందర్భాలలో నాకు రోహిత్‌ని చూస్తే చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తూ ఉండేది. తను ఎక్కడా కూడా డీలా పడేవాడు కాదు. భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తుండేవాడు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో తను నాకంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంత స్టేజ్‌కొచ్చిన తర్వాత ఖచ్చితంగా మన సక్సెస్‌కి ఎక్కువగా పాత్ర పోషించిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఖచ్చితంగా నాకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. బేసిక్ ఐడియా ఏంటంటే నేను నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాను. పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటే నేను పరిస్థితిని సర్దుకోవడానికి కోసం వేచి చూస్తాను. అయితే ఇప్పుడే కౌంటర్ అటాక్ చేస్తాను. నన్ను నేను బ్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక బంతి నా పేరుతో రావచ్చు. నన్ను ఔట్ చేయడానికి రావచ్చు. అది నా కోసం వేచి ఉండడంలో అర్థం లేదు. అండ్ నిజం చెప్పాలి అంటే తగినంత ఆత్మవిశ్వాసం ఉంటే ప్రెషర్‌ని వెనక్కి తోసేసి ప్రత్యర్థిని బ్యాక్ ఫుట్‌కి నెట్టేయాలి. ఇక నిజంగా బ్రూటల్ హానెస్ట్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎలా ఆడుతున్నానో చూసి నేను నా రికార్డ్‌ల గురించి అస్సలు ఆలోచించటం లేదు. ఉదాహరణకు ఈరోజు మనం మొదట బ్యాటింగ్ చేసి ఉంటే నేను ఇంకా కొంచెం హార్డ్‌గా వెళ్ళి ఉండేవాడిని. చేస్తున్నప్పుడు టార్గెట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్టడీగా ఆడాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ కిక్ అవుతుంది. కానీ నా ఏకైక గోల్ టీమ్ గెలిచే స్థితికి తీసుకువెళ్ళడమే అంటూ చాలా ఇన్‌స్పైరింగ్‌గా మాట్లాడాడు. అంతేకాకుండా ఇక తనతో పాటు నిజం చెప్పాలి అంటే ఆడిన సీనియర్స్‌లో ప్రస్తుతం రోహిత్ శర్మ లేదా జడేజా వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ రిటైర్మెంట్‌కి వెళ్ళిపోయారు. ఇక విరాట్, రోహిత్ ఇద్దరు కూడా వాళ్ళ తర్వాత జూనియర్స్‌తో ఆడుతూ చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నిజం చెప్పాలి అంటే 36 ఏళ్ల వయసొచ్చినప్పటికీ కూడా ఫిట్‌నెస్‌లో కానీ, గేమ్‌లో కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ఆడుతున్న రోహిత్ కానీ, కోహ్లీ కానీ చాలా గ్రేట్. ఇదే విషయాన్ని తను పరోక్షంగా కూడా చెప్పాడు. అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక కొన్ని
అద్భుతమైన రికార్డులు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఇంకా నెగటివిటీ వచ్చినా కూడా దాన్ని నేను చాలా పాజిటివ్‌గా తీసుకుంటాను. అసలు అవేవి కూడా నా మైండ్‌ని కనీసం ఒక గీత కూడా గీయలేవు అంటూ చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు.